ఈ భౌతిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా పని 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 అని చాలా బిజీగా ఉంటారు. కానీ మనకి తెలియని ఏంటంటే ఆ పని వల్లే మన భౌతిక ప్రపంచంతో బంధన పెట్టుకుని మళ్ళీ జన్మ తీసుకొని జన్మ మృత్యు జర వ్యాధి అన్న కష్టాలు అనుభవిస్తున్నాం. మరి పనులు చేయకూడదా? కాదు. కృష్ణుడు 3వ అధ్యాయం 9వ శ్లోకంలో అంటున్నాడు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. సో మనం చేసే ఏ పనైనా గానీ కృష్ణుని యొక్క విష్ణుమూర్తి యొక్క తృప్తి కోసం చేయాలి. లేదంటే ఆ పని మనల్ని భౌతిక ప్రపంచంతో బంధిస్తుంది. మరి ఆ పనులు ఎలా చేయాలి, ఎలా అర్పించాలి? కృష్ణుడు 9వ అధ్యాయం 27వ శ్లోకంలో ఇలా అంటున్నాడు, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుస్వ మదర్పణం. సో మనం ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏది త్యాగం చేయాలన్నా, ఏది సమర్పించాలన్నా, ఎలాంటి కష్టాన్ని తీసుకోవాలన్నా అది శ్రీకృష్ణ భగవానుడి తృప్తి పడేలాగా శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించి మనం చేయాలి. ఇలా చేయడమే మన భక్తియుక్త ఆధ్యాత్మిక జీవితానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. అలానే ఈ శ్రీమద్ భాగవత శ్లోకంలో ఇలా చెప్పబడింది, భక్తి యోగ ప్రయోజిత జ్ఞాన యత్యాశు వైరాగ్యం. ఇలా ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవాన్ని తృప్తి పరిచేకి మన పనులు మనం చేస్తామో ఆటోమేటిక్ గా మనలో జ్ఞానము వైరాగ్యము అన్నవి వస్తాయన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మనం ఏ పనులు ఆపాల్సిన అవసరం లేదండి. ఆ పనులని కృష్ణుడిని తృప్తిపరుస్తూ కృష్ణుడి కోసం చేయాలి. అప్పుడే మనం ఈ భౌతిక విషయాలతో బంధన లేకుండా బయటపడతాం. హరే కృష్ణ.